హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అన్నది ఈ వీడియోలో అయితే ఉంది. సో అప్పుడు వచ్చేసి టిఫిన్ చేసేసాము, ఆల్రెడీ టైం 10 అవుతుంది అనమాట. మా ఆయన వచ్చేసి నాటుకోడి తీసుకొని వచ్చారు, ఇంకా అది చెయ్యాలి. అండ్ మార్నింగ్ టిఫిన్ చేశాం కదా, నైట్ కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి అనమాట, కొన్ని ఎక్కువైతే ఉన్నాయి. ఇదిగో చికెన్ అయితే తేగానే నేను ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, బయట ఉంటే చీమలు రావడం ఈగలు వాడడం ఇలా జరుగుతూ ఉంటది కదా. సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతేనా నేను ఇక్కడ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ మధ్య నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3-4 టైమ్స్ వేసాను అనమాట. కొత్త బాటిల్ ఒకటి తీసుకొని వచ్చారు మా ఆయన, కానీ నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదు. అందుకనేసి మామూలుగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం, కొత్తిమీర, ఇంకా చెక్క లవంగాలు లైట్గా, అలాగే తెల్లవాయిలు అనమాట. అన్ని కలిసి ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా పాప, నాకు ఈరోజు నాటుకోడి కూర వద్దు మమ్మీ, నాకు అది తినాలంటే అన్ని ఎముకలే వస్తుంటాయి, కండలు ఏమి ఉండవు అని అంటుంది. ఇంకా నేను అప్పటికి లేట్ అయిపోయింది. ఈ టైంలో ఏం చేయాలబ్బా అని ఎగ్ వేసి ఇచ్చిన అంటే, ఆహా ఎగ్ కూడా ఏం వద్దంట, మటన్ కావాలంట. ఇంకా మటన్ ఇప్పుడు ఎలా మా తల్లి అంటే, సరే ఇదే తింటాలే అనింది. ఫైనల్గా కర్రీ అయితే ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదేంటో కానీ ఫుడ్ విషయంలో మా పాపతో నాకు భలే టెన్షను. అందుకే అది ఏం అడిగినా చేసిస్తాను అనమాట. మెయిన్ పిల్లలు సరిగా తింటేనే తల్లిదండ్రులకు కూడా తినాలనిపిస్తుంది. వాళ్ళు తినకపోతే, అందరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ నాకు మా పాప మా బాబు సరిగా తినకపోతే భలే బాధ అనిపిస్తుంది. అండ్ మా ఆయన కూడా నైట్ టైం ఒక్కొక్కసారి తినకోకుండా పడుకుంటే అరుస్తూ ఉంటాను నేను, ఊరికే మజ్జిగ ఒకటి తాగి పడుకుంటారు ఆయన ఒక్కొక్కసారి. ఇంక ఇప్పుడైతేనా నేను ఇక్కడ పోపు పెడతాను అనమాట. సో ఇది పోపు కాదులేండి, మామూలుగా కరివేపాకు టమోటా అయితే ఫస్ట్ వేసాను. మామూలుగా పచ్చిమిర్చి అయితే వేస్తాను చికెన్లోకి, ఇంకా అలా వేయొద్దు బాగోదు అంటారు. అండ్ టమాటో కూడా వద్దనే చెప్తారు మా ఆయన, కానీ నేనే కొద్దిగా లైట్గా వేస్తాను అనమాట. అదేంటో కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు, చికెన్లోకి టమోటా వేయొద్దు, వేస్తే టేస్ట్ పోతుంది, ఏం బాగోదు, పుల్లగా ఉంటుంది అని చెప్తారు. ఫ్రెండ్స్ టమోటా వేస్తే బాగుంటుందా వేయకపోతే బాగుంటుందా మీరే చెప్పండి. నాకైతే వేస్తేనే ఇష్టము, కొంచెం టేస్ట్ వచ్చదని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఏమో నాకైతే అర్థం కాలే. అంతేలేండి, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. సో ఇంకా వాటన్నిటిని పట్టించుకుంటూ ఉంటే కాదని చెప్పేసి నా స్టైల్లో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితేనా ఇంకా మసాలా అనేది పచ్చివాసన రాకోకుండా ఒక 3-4 మినిట్స్ అలా కలయబెట్టిన తర్వాత ఇంక ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత ఇలా చికెన్ అయితే వేసి బాగా కలియబెడుతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈరోజు నేను చేసిన తప్పు ఏంటంటే, ఇదిగో దీంట్లో పెట్టాను కదా, ఈ కడాయిలో పెట్టిన తర్వాత ఇది అయితే ఎంతసేపటికి అస్సలు ఉడకలేదు. ఇది వచ్చేసి ఆ నాటుకోడిలోని ఎగ్ అన్నమాట. ఆ ఎగ్ స్వరం అనేది ఫస్ట్ వేస్తే పగిలిపోతుంది అని చెప్పేసి నేను తర్వాత వేసాను, చికెన్ ఉడికే ముందుగా వేసాను. ఇప్పుడైతే ప్రజెంట్ రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మా బాబు వచ్చేసి వీడియో షూట్ చేస్తుంది. ఇంకా సామాన్లు అన్నీ ఎక్కువ అలా ఉండేసరికి నాకు ఇంకా అస్సలు మెంటల్ వచ్చేస్తుంది, మామూలు కూడా కాదు. ఫస్ట్ సామాన్లు క్లీన్ చేసుకోవాలనే ఉంటుంది అనమాట. ఎప్పుడప్పుడు కడిగి పెట్టేస్తాను అక్కడికి, అయినా కానీ ఇలా ఇన్ని ఉంటాయి ప్రతిరోజు. ఇంక ఇక్కడ సామాన్లు క్లీన్ చేసిన తర్వాత వచ్చేసి ఒక పక్క రైస్ పెట్టాను కదా, రైస్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను ఫస్ట్ అయితేనా. మళ్ళీ అయితే ఆన్ చేశాను అనమాట. ఈ మతిమరుపు ఒకటి నాకు మధ్యలో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని మాత్రమే క్లీన్ చేస్తున్నానండి, అన్నీ ఒకేసారి క్లీన్ చేసే కాదు కదా. ఒక పక్క ఏదైనా పని చేసేటప్పుడు ఇంకొక పక్క ఇంకొక పని చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ పని అవ్వాలి ఈ పని అవ్వాలి అని చెప్పే రకం అనమాట నేను. 2 పనులు అయితే ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి కదా. అలాగైతేనా ఒక పక్క ఇది ఉడుకుతూ ఉంది, నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చాను, అయినా కూడా అస్సలు చాలా గట్టిగా ఉంది నాటుకోడి. మామూలుగా అయితేనా ఎప్పుడు కుక్కర్లో పెట్టేదాన్ని, ఈసారి నాకే ఇంకా ఈరోజు కొంచెం మైండ్ పనిచేయలేదు అనుకుంటా. ఏమవుతుందిలే, ఉడుకుతుందిలే దీంట్లో కూడా అని అనుకున్నాను.
కానీ అస్సలు ఎంతసేపటికి ఉడకనే లేదనమాట. నిజంగా వేస్ట్ చేసి చేసి నాకైతే చిరాకొచ్చేసింది. మా ఆయన వచ్చేసి 2 ముక్కలు తీసుకొని తినబ్బా ఉడికిందా లేదా చూడు అంటే చూసి, అసలు నీకు ఎర్రా ఏమన్నా, ఎందుకు దీంట్లో పెట్టినావు, ఎప్పుడు కుక్కర్‌లో పెడతావు కదా అంటే, ఆ కుక్కర్ కడగడానికి బరువయ్యే దీంట్లో పెట్టినా అనమాట. అప్పటికి ఇంకా కుక్కరు కడగడానికి వేసినా. ఫైనల్‌గా అయితే ఇంక కడిగేసి మళ్ళీ ఏం చేద్దాం ఇంగ కుక్కర్‌లోకి అయితే మార్చేసాను. ఇదిగో ఇక్కడైతే మారుస్తున్నా అనమాట. మార్చేసి విజిల్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఏదైనా సరే మనము ఒక ప్రాసెస్‌లో ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూగా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఒక్కసారి మిస్టేక్ ఏందంటే ఇదిగో ఇట్లే ఉంటది. అంతా తారుమారు అవుతదనమాట. నిజంగా నేను దీంట్లో ఉడుకుతుందిలే అనుకున్నాను. అది ఉడకపోయేసరికి వెయిట్ చేసి చేసి అందులోను మా ఆయన బయటికెళ్ళాలని పాపం రెడీ అయిపోయినాడు. తినేసి వెళ్తాడు గదా అని ఆశగా తొందరగా నేను చేశాననమాట. కానీ అది ఎంతసేపటికి ఉడకలేదు. మా ఆయన ఒక 2 ముక్కలు టేస్ట్ చేసి, సరే ఇంక ఇది ఉడకదు, ఇది అవ్వదులే ఇప్పుడే అని చెప్పేసి తినుకోకుండా అయితే వెళ్ళిపోయారు. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను ఏదైనా వంట చేసిన తర్వాత ఆయన తినకపోతే మాత్రం నాకు నిజంగా చాలా బాధేస్తది. ప్రెజెంట్ అయితేనా ఇక్కడ ఇంకా ఫైనల్‌గా అండి అప్పటికి ఎన్ని విజిల్స్ వస్తాయండి? 3, 4 విజిల్ రానిచ్చినాను. హాఫ్ అన్ అవర్ ఉడికించిన తర్వాత మళ్ళీ 3, 4 విజిల్‌లొచ్చాయి. అప్పుడైతేనా ఇది ఉడికింది. ఇంక ఇప్పుడేం చేస్తున్నానంటే కొన్ని ఇలా గ్రేవీ టైప్‌లో ఉంది. నాకస్సలు నచ్చదు. నాటుకోడి అంటే పులుసే ఉండాలని నేననుకుంటానండి. గ్రేవీ టైప్‌లో ఉంటే అస్సలు నచ్చదు. కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎలాగో వాటర్ యాడ్ చేశాను గదా! ఆల్రెడీ ఈ ముక్కలు గూడా బాగా ఉడికాయని చెప్పేసి ఇక్కడ ఇంక ఈ గుడ్లున్నాయి గదా! ఈ గుడ్లనేటివి దీంట్లో వేస్తున్నాను. అదే ఇదొచ్చేసి పెట్టకోడి గదా! అందుకనేసి గుడ్లొచ్చాయి దీంట్లో. అందుకు ఇప్పుడైతే వేస్తాననమాట. ఇంక దీన్ని కలబెట్టుకోకుండా పక్క పక్కన అలాగ తిప్పేసి ఇంకా కాసేపయితేనా ఉడికించేసానండి. ఇంక ఇప్పుడు ఎందుకు ఉడికిస్తున్నానంటే వాటర్ యాడ్ చేశాను అండ్ గుడ్లు కూడా వేశాను గదా! ఇంకా కాసేపు ఉడకాలి గదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టాననమాట. ఫైనల్‌గా కాసేపటి తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా నాకైతే ఇంత కష్టపడడము ఈ కర్రీ కోసం ఇదే ఫస్ట్ టైం. నాటుకోడి పులుసు చేయడానికి ఇదే అనమాట ఫస్ట్ టైం ఇంత కష్టం అనిపించింది నాకు. ఎప్పుడు ఎన్నో సార్లు చేసినా గదా! కానీ ఇంతలా అయితే ఏ నాటుకోడి సతాయించలేదబ్బా! ఇది చానా గట్టిగుంది అందుకనేసి ఇక్కడైతేనా లక్కీకైతే నీళ్ళు పెట్టేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి పాపకి, బాబుకి పెట్టేసాను. వాళ్ళైతే ఆల్రెడీ తిన్నారనమాట. సో, ఇంకిప్పుడైతే నేను తింటున్నానండి. అప్పటికైతే చాలా టైం అయిపోయింది. అండ్ మార్నింగ్ లేట్‌గా తిన్నాననమాట. ఆ లేట్‌గా తినడం వల్ల నాకు మళ్ళీ తొందరగా ఆకలేసింది. అందుకు తిన్నాననమాట. ఇంక ఇక్కడ ఒక పక్క మా పాపకు పెట్టినానా తినకోకోకుండా టీవీ చూస్తా ఉంది. తినేటప్పుడు గూడా టీవీ కావాలా. ఇంకా ఇప్పుడొచ్చేసి బయట క్లైమేట్ ఎలా ఉందబ్బా అని చెప్పేసి ఇలా వచ్చాను. కొంచెం ఎండగానే ఉంది. ఈ బట్టలొచ్చేసి నైట్ ఆరబెట్టినవి. ఇంకా అక్కడక్కడ కొన్ని తడి తడిగా ఉన్నాయన్నమాట. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇది ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ టైంలో కాసేపు అలా పడుకుందామని చెప్పి రెస్ట్‌గా వెళ్తే మా బాబు అస్సలు పడుకోనివ్వడు. వాడు నిద్రపోడు, నన్ను నిద్రపోనీయడనమాట. ఇంకిప్పుడైతేనా నేను కాసేపు అలా పడుకొని బయటికి లేసొచ్చుంటే ఇంక వాడు కూడా నాతో పాటే వస్తా ఉన్నాడు. ఇంకా స్వీటీ ఆలోపు వచ్చేసింది. ఎక్కడికెళ్ళావంటే, నేను ఆడుకోవడానికి వెళ్తా మమ్మీ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంది ఆమ. ఈ బట్టలు చూస్తే మాత్రం ఇంకా ఆరలేదు. కానీ కొన్ని ఆరినవన్నీ తీసేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇంకా సండే రోజైతే ఇలా గడిచిపోయింది. మెయిను ఈరోజు కర్రీ చేయడానికి అదొక అదేంటి ఎగ్జామ్ టెస్ట్ లాగా అనిపించింది నాకైతేనా. ఇంగ ఫైనల్‌గా అయితే ఇంగిప్పుడు ఇక్కడ తీసేస్తున్నాను బట్టలన్నీ. మా లక్కీ వచ్చేసి నేను కింద వేస్తంటే అయన్నీ ఎత్తుకొనొచ్చి ఇంట్లో వేస్తున్నాడనమాట. మా వాడికి ఎంత తెలివుందంటే అంత తెలివుంది. సో, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు చిన్న పిల్లలప్పుడు. కానీ వాళ్ళు చేసే ముద్దు ముద్దు చేష్టలు చాలా ముద్దుగా ఉంటాయి గదా! ఇంకిప్పుడు మొత్తం అన్నీ తీసేస్తున్నాను. ఇంకా అక్కడక్కడ కొన్ని తడి తడిగా ఉన్నాయి. ఇంట్లో ఆరబెట్టేయచ్చులే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్లైమేట్ అనేది ఒకసారి మోడమొస్తుంది, ఒకసారి క్లోజ్ అవుతుంది, ఒకసారి ఎండ ఇలా రకరకాలుగా ఉందనమాట. ఏ క్షణమైనా వర్షం పడతది. ఎందుకొచ్చిన గోల అని జెప్పేసి ఇప్పుడైతే ఇంట్లోకి తీసుకొనొచ్చి ఇంకా సైడ్ రూమ్‌లో కుర్చీలో అయితే వేశాననమాట.
ఎప్పుడైనా సరే నేను కుర్చీలలోనే వేస్తూ ఉంటాను. ఇంక ఇవన్నీ వచ్చేసి ఫ్రీగా ఉన్నప్పుడు మడత పెట్టుకుంటూ ఉంటాను. మొన్ననే కొన్ని చాలా వరకు మడత పెట్టేసాను. ఫస్ట్ ఇంక ఈరోజు ఏసాను గదా! ఇంకొక 2 టైమ్స్ ఏసిన తర్వాత అన్నీ మడత పెడతాననమాట. అండ్ ఇప్పుడు నాకు టైం కుదిరితే మడత పెట్టుకుంటాను. కానీ టైం ఉండదు గదా! ఇప్పుడైతే ఈవినింగ్ టైం పాలొచ్చాయండి. ఇంక పాలైతే పెడుతున్నాను. ఈ మధ్య పాప బూస్ట్ తాగడం లేదు ఈవినింగ్ టైంలో. ఇంకా ఆ పాలనేటియి నైట్ టైంకి పెరుగైతే పేరబెడుతున్నా అనమాట. మా పాప అయితేనా, "మమ్మీ నేను వీడియో షూట్ చేయలేదు. ఊరికే అలా పట్టుకొనున్నాను ఫోను" అని చెప్తా ఉంది. "జోకేసినావులే నాకు తెలుసు నువ్వు వీడియో షూట్ చేస్తున్నావు" అని చెప్పి అని నేనంటున్నా అనమాట. సో, ఇంక ఈ మధ్య మా బుజ్జి తల్లి నాకు బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకిక్కడైతేనా ఇంక పాలు పెట్టేసాను. చూసారా ఈ పాలైతేనా చిక్కగున్నాయి. ఈ మధ్య బాగా చిక్కగా పోస్తుంది ఆంటీ. ఒక్కొక్కసారి అయితే నీళ్ళగా ఉంటాయి. ఆ రోజైతే నాకు అస్సలు కాఫీ అసలు ఇంట్రెస్టే ఉండదనమాట. ఫైనల్‌గా కాఫీ తాగుతున్నానండి. నాకెప్పుడైతే కొంచెం రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడిన తర్వాత ఇలా కాఫీ తాగినప్పుడు, లేదంటే జస్ట్ అలా ఒక 10 మినిట్స్ పడుకున్నప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదనమాట. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ ఏం చేసినా గానీ నాకు చాలా చాలా మోటివేషన్‌గా ఉంటది. మీరిచ్చే ఏదైనా సరే నాకు వాల్యుబులే అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకిప్పుడైతే నేను కాఫీ తాగుతున్నానండి. సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. మీరైతే ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్.